ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. రమణ ప్రియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణుల వారి శిష్యులు ఒకరైనటువంటి రాబర్ట్ ఆడమ్స్ గారి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. అది 1992వ సంవత్సరం. నేను శాండిగో నుండి లాస్ ఏంజల్స్ గుండా ఫీనిక్స్ వెళ్తున్నాను. రద్దీగా ఉన్న లాస్ ఏంజల్స్ విమానాశ్రయంలో వయస్సులో పెద్దవారైన ఒక అమెరికన్ మహిళ నా దగ్గరకు వచ్చి, మీరు భారతదేశం నుండి వస్తున్నారా అని అడిగారు. నేను అవును అని చెప్పగానే ఆమె చాలా ఆప్యాయంగా, ఇవాళ సాయంత్రము ఒక గొప్ప వ్యక్తి హిందూ ఆధ్యాత్మికతను గురించి ఒక స్నేహితుని ఇంట్లో ఉపన్యాసం ఇవ్వబోతున్నారు, వస్తానంటే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను నేను అన్నారు. నేను ఆ పుణ్యాత్ముని పేరు ఏమిటి అని అడిగాను. రాబర్ట్ ఆడమ్స్ అని ఆమె బదిలిచ్చారు. ఇవాళ సాయంత్రము నేను ఫీనిక్స్లో ఉపన్యసించవలసి ఉంది, కాబట్టి నేను మీతో రాలేను, అందులకు నా క్షమాపణలు అన్నాను. ఆమె నిరుత్సాహపడినప్పటికీ, మీరు రాలేకపోతున్నందుకు నాకు బాధగా ఉంది, ఆయన ఉపన్యాసముల నకలు పత్రులు కొన్ని మీకు ఇవ్వనా అని అడిగింది. మీరు వాటిని చదువుతారా అన్నారు. ఆమె కొన్ని కాపీల దొంతరను నాకు ఇచ్చారు. ఫీనిక్స్కు వెళ్తూ విమానంలోనే చదవటం ప్రారంభించా. మొదటి పేజీనే నాలో ఎంతో ఆసక్తిని నింపింది. వాటికి అతుక్కుపోయి ఒక విధమైన పారవస్యంలో వాణ్ణి చదవటం ముగించాను. నేను మౌంటైన్ పాత్ పత్రికకు అప్పుడు సంపాదకునిగా ఉన్నా. అప్పటి సంపాదకీయ వర్గము భగవాన్ వద్ద ఉన్నప్పుడే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి భాగ్యశాలురైన భక్తులను గురించి పత్రికలో వ్యాసాలను ప్రచురించాలని ఎంతో ఆసక్తితో ఉన్నారు. 1993-94లో ప్రచురించబడే సంచికలన్నింటిలోనూ ఆ వ్యాసాలనే ప్రచురించాలనే ఆసక్తితో ఉన్నాం. ఆ బృందమంతా వారి సమయాన్ని దీని కొరకు వెచ్చించి ఈ విషయంపై కొన్ని వ్యాసాలను సేకరించారు కూడా. అందుకు వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఎక్కువ మంది జనులు జ్ఞాన మార్గము చాలా క్లిష్టమైందని, చాలా కొద్ది మందికి మాత్రమే దాన్ని అనుసరించగల శక్తి ఉంటుందనే అభిప్రాయంతో ఉంటారు. నిజానికి జ్ఞాన మార్గము సరళమైంది, సూటైనది, సహజమైంది, అందరి కొరకు ఉద్దేశించబడింది. అందుకని యువకులైన సాధకులకు, ఆత్మ విచారణలో కొత్తగా ప్రవేశించిన వారికి అటువంటి భక్తులను కూర్చి చదివినప్పుడు మంచి ప్రోత్సాహము, ధైర్యము లభిస్తాయని నేను భావించాను. ఆ కాగితాలపై గల రాబర్ట్ ఆడమ్స్ చిరునామా చూసి భగవాన్ సన్నిధిలో ఆయనకు కలిగిన ఆత్మ సాక్షాత్కారాన్ని గురించి వివరాలను తెలుపవలసిందని ప్రార్థిస్తూ నేను ఆయనకు ఒక లేఖ రాశాను. నేను ఒక దీర్ఘమైన లేఖను అందుకున్నాను. నా పేరు రాబర్ట్ ఆడమ్స్. నేను 1928లో న్యూయార్క్లో జన్మించాను. నాకు గుర్తున్నంత వరకు నేను చంటి బిడ్డగా చిన్న మంచంపై ఉన్నప్పటి నుండే సుమారు 2 అడుగుల ఎత్తు ఉండి తెల్లగడ్డము, తెల్ల జుట్టు కలిగినటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ నా చిన్న మంచం కాళ్ళకట్టు వైపున నించుని ఏదో అర్థం కాని మాటలు నాతో మాట్లాడుతుండటం నాకు గుర్తుంది. పసిబిడ్డను కనుక ఆయన ఏం మాట్లాడుతున్నారో నేను అర్థం చేసుకోలేకపోయేవాడిని. నాకు 5-6 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నేను ఆ విషయాన్ని మా తల్లిదండ్రులతో చెప్పగా నేనేదో ఆకతాయి కబుర్లు చెబుతున్నాననుకున్నారు వారు. నేను నా స్నేహితులతో చెప్పగా వాళ్ళు నన్ను చూసి నవ్వేశారు. నేను ఆ విషయమై మాట్లాడడం మానివేశాను. నాకు 7 సంవత్సరముల వయసు వచ్చేప్పటికీ ఆ చిన్న వ్యక్తి రావటం ఆగిపోయింది. తనకేం చేయాలో తెలియలేదని, జరుగుతున్న విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేకపోయానని ఆయన రాశారు. అప్పుడు ఇంకొక వింత సంభవించింది. ఆయనకు ఏది కావలసి వచ్చినా, అది పెన్సిల్ కానీ, చాక్లెట్ కానీ, వయలిన్ కానీ, గాడ్ అనే మాటను ఆయన 3 సార్లు పలికితే చాలు, ఎవరో ఒకరి ద్వారా అందించబడేది. క్లాసులో ఎవరికైనా పెన్సిల్ అవసరమైతే ఆయన గాడ్ అనే మాటను 3 సార్లు పలికితే ఆ పెన్సిల్ అక్కడ ఉండేది. దాన్ని ఎవరికి అవసరమో వారికి తీసుకుని వెళ్ళి ఇచ్చేవారు. ఆయన పరీక్షలప్పుడు కూడా అలాగే జరిగేది. ఆయనకు చదువు పట్ల ఆసక్తి ఉండేది కాదు. పరీక్షలు జరిగేటప్పుడు కూడా గాడ్ అంటే దేవుడు అని 3 సార్లు పలుకగానే జవాబులు ఆయన ఎదురుగా కనిపించేవి. ఆయన వాటిని రాసేవారు. ఆ విధంగా ఆయన పరీక్షలు పాస్ అయినారు. ఒకప్పుడు లెక్కల పరీక్షకు ఆయన తయారవ్వలేదు. పరీక్షలో అదే పనిచేస్తారు. ప్రశ్నాపత్రాన్ని తన ఎదురుగా ఉంచుకొని గాడ్ అనే పదాన్ని 3 సార్లు అన్నారు. ఎప్పటి వల్లే సమాధానాలు కనిపించునని అనుకున్నారు, కానీ జరిగిందేమో అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
ఆ గది మొత్తం సూర్యకాంతి కంటే 1000 రెట్లు అధికమైన కాంతితో నిండిపోయింది. అది అందమైన, ఆహ్లాదకరమైన మెరిసే ప్రకాశం. గదిలో ప్రతి వస్తువు, ప్రతి ఒక్కరూ కాంతిలో మునిగిపోయారు. క్లాసులోని పిల్లలందరూ కూడా కాంతి అణువుల వలె కనిపించారు. నేను కూడా కరిగిపోయి ఒక ప్రకాశవంతమైన చైతన్యపు ఉనికిగా అయిపోయినట్లు అనిపించింది. నేనప్పుడు చైతన్యంలో ఐక్యమైపోయాను. అది శరీరానికి బాహ్యంలో జరిగిన అనుభవం కాదు, అది పూర్తిగా భిన్నమైన అనుభవం. నేను నా దేహం కాదు అని నేను గుర్తించా. నా దేహంగా కనిపించినది సత్యం కాదు. నేను ఆ కాంతిని అధిగమించి స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన చైతన్యం అయినాను. నాకు ఎరుక కలిగి నా వ్యక్తిత్వము స్వచ్ఛమైన కేవల ఆనందంలో ఐక్యమైపోయింది. నేను విస్తరించి విస్తరించి విశ్వంగా అయిపోయాను. ఆ అనుభూతి వర్ణనకు అతీతమైంది. అది సంపూర్ణ ఆనందము, సంపూర్ణమైన సంతోషం. ఆ అనుభవం తర్వాత రాబర్ట్ ఆడమ్స్ తన సాధారణమైన కార్యకలాపాలు కొనసాగించలేకపోయారు. కేవలం కౌమారావస్థలో ఉన్నందువలన ఎవరైనా మార్గదర్శకులుంటే బాగుండుననిపించింది. ఆ కాలంలో జోయల్ గోల్డ్ స్మిత్ అనే ఆయన్ను ప్రజలు నిజమైన క్రైస్తవ వేదాంతిగా పరిగణించేవారు. చాలామంది రాబర్ట్కు ఆయన వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చుటచే రాబర్ట్ గోల్డ్ స్మిత్ వద్దకు వెళ్ళారు. కొన్ని సంవత్సరాల తర్వాత జోయల్ గోల్డ్ స్మిత్ ఆస్బోర్న్తోనూ నాతోనూ కూడా నిరంతర అనుబంధం కలిగి ఉండేవారు. ఆయన మౌంటైన్ పాత్ పత్రిక ప్రతి సంచికకు చక్కటి విలువైన స్వతంత్ర రచనలను పంపేవారు. జోయల్ గోల్డ్ స్మిత్ రాబర్ట్ ఆడమ్స్ చెప్పిందంతా విని ఎన్సినిటాస్లో ఉన్న పరమహంస యోగానంద గారి వద్దకు వెళ్ళమని చెప్పారు. వారే మీకు మార్గం చూపుతారని కూడా చెప్పారు. రాబర్ట్ ఆడమ్స్ ఎన్సినిటాస్కు ఒక విధమైన ఉత్సాహంతోనూ పారవస్యంతోనూ ఆ స్థితిలో వెళ్ళారు. ఒక వింతైన విషయం జరిగింది. పరమహంస యోగానంద సన్నిధిలో అనేక మంది జనులున్నారు. రాబర్ట్ బయట నిలబడి ఉన్నారు. పరమహంస తన సెక్రటరీతో, బయట ఒక బాలుడున్నాడు, ఆయన్ని లోపలికి పిలవండి అని చెప్పారు. రాబర్ట్ ఆ మహనీయుని ముందు సాష్టాంగపడి, మీరే నా గురువు అన్నారు. లేదు లేదు, నేను మీ గురువును కాను. మీ గురువు శ్రీ రమణ మహర్షి. మహర్షి ఇప్పుడు అస్వస్థతతో ఉన్నారు. వెంటనే మీరు ఆయన వద్దకు వెళ్ళండి అన్నారు. బయటకు వచ్చేసిన తర్వాత రాబర్ట్కు లైబ్రరీలో ఒక పుస్తకం చదవాలనిపించింది. ఆయన వేదాంత గ్రంథాలను పరికిస్తుండగా నేనెవరను అనే పుస్తకం ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆయన ఆ పుస్తకం మీద రమణ మహర్షి ఫోటోను చూడగానే ఆయన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎందుకంటే పసితనంలో తన బుల్లి మంచం వద్ద నుంచుని మాట్లాడిన వ్యక్తి ఆయనే కాబట్టి. పరమహంస యోగానంద గారు గట్టిగా చెప్పడంతో 1947లో రాబర్ట్ అరుణాచలం చేరుకున్నారు. రమణ మహర్షి సన్నిధిలో ఏం జరుగుతుందో ఆ వివరణ ఇక్కడ ఇవ్వబడింది. నేను 18 ఏళ్ల ప్రాయంలో అరుణాచలం చేరుకున్నా. నేను నాతో కొన్ని పూలను, పండ్లను తీసుకువెళ్ళి మహర్షి పాదాల వద్ద సమర్పించుకున్నాను. ఆయన నా వైపు చూసి చిరునవ్వు నవ్వారు. నేను కూడా ప్రతిగా చిరునవ్వు నవ్వాను. మహర్షి యొక్క ప్రథమ వీక్షణమే నన్ను కాంతి, ప్రశాంతత, ఆనందముల వరదలో ముంచెత్తింది. అది నా అంతర నేత్రాన్ని తెరుచుకునేటట్లు చేసింది. వెంటనే నాకు నా అనుభవాలన్నింటి యొక్క అర్థము, ప్రయోజనము గ్రహింపుకొచ్చాయి. నేనెప్పుడూ ఈ శరీరం కానని, నేనెల్లప్పుడూ చావు పుట్టుకల లేని ఆత్మగానే ఉన్నానని, ఆ శాశ్వతమైన నిశ్చల మౌనమే నేనని గుర్తించాను. కరుణ, ప్రేమ, ఆనందాలను మొదటి రోజునే నాపై వర్షింపచేశారు. ఆయన నా వైపు చూసి ఫలహారం చేశారా అని అడిగారు. నేను లేదు అని చెప్పగానే పరిచారకునితో పండ్లు, జావా తెప్పించి తినమని నాతో చెప్పారు. నేను ఆ పాత హాల్లోనే పడుకొని నిద్రించాను. నేను మేల్కొనగానే మహర్షి నాకు ఒక చిన్న కుటీరం చూపించి అందులో విశ్రాంతి తీసుకోమని చెప్పారు. సాయంత్రం కూడా నాకు ఆయన భోజనం పంపారు. నేను అది తినేసి మరలా నిద్రపోయాను. నా శరీరం సేద తీరుటకు కావలసిన వాటన్నింటినీ మహర్షి స్వయంగా ఎంతో శ్రద్ధతో చూశారు. మర్నాటి ఉదయము రాబర్ట్ భగవాన్ని కలుసుకొనుటకు పాత హాలుకు వెళ్లారు. మహర్షి సన్నిధిలో జరిగిన అనుభవం అంతరంలోనికి లోతుగా తీసుకుని వెళ్ళగా భగవాన్ యొక్క మౌనము, ప్రశాంతత ఆయన్ను పూర్తిగా చుట్టివేశాయి. ఆయన హాల్లోనికి వెళ్ళినప్పుడు భగవాన్ పరిచారకుడైన కృష్ణస్వామి కొంతమందిపై ఫిర్యాదు చేయుటకు మరలా రాసాగారు. కొంతసేపటి తర్వాత భగవాన్ కృష్ణస్వామి వైపు తీక్షణంగా చూసి, మీరిచ్చటకు వచ్చిన కారణం గుర్తుంచుకోండి, దాన్నే పట్టుకొని ఉండండి, మౌనంగా ఉండండి అన్నారు. రాబర్ట్ ఈ మాటలను భగవాన్ చేతనకు ఇవ్వబడిన మొదటి ఉపదేశంగా భావించారు. అది కృష్ణస్వామికి చెప్పబడిన ఉపదేశంగా ఆయన అనుకోలేదు.
అప్పటి నుండి తానక్కడ గడిపిన 3 సంవత్సరాల్లోనూ ప్రతి క్షణము ఎంతో విలువైనదిగా చూసుకున్నారు. ఆయన లోనికి మునిగి నిశ్చల నిశ్శబ్దంలో నిలకడగా ఉండేవారు. ఆయన ఎవరి యొక్క వ్యక్తిగత విషయంలో కానీ ఆశ్రమ నిర్వహణ విషయాల్లో కానీ జోక్యం చేసుకునేవారైతే కాదు. ఆయన లోనికి మునిగి నిశ్చల మౌనంలో స్థితులై ఆత్మనిష్ఠులై ఉండేవారు. బాహ్యంలో తన చుట్టూ పరిసరాలతోనూ వ్యక్తులతోనూ ఎటువంటి సంబంధం లేక ఒక మునివలే ఉండేవారు. ఆయనకు ఎవరితోనూ మాట్లాడవలసిన అవసరం ఉండేది కాదు, ఆఖరికి భగవాన్తో కూడా. అందుకనే ఆయన అరుణాచలంలో 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ రాబర్ట్ ఆడమ్స్ను ఎవరూ ఎరుగరు. తర్వాత నేను ఆయన గురించి ఒకరిద్దరు పాత భక్తులను ఆరా తీయబోగా అప్పుడు ఒక యువకుడు ఉండేవాడని, అతడు బహుశా పిచ్చివాడే ఉండవచ్చునని అన్నారు. ఆయన పేరు బహుశా రాబర్ట్ ఆడమ్స్ అయి ఉండవచ్చును అన్నారు. ఆయన భగవాన్ బోధలను ఆచరించేవారని, ఇతరులెవ్వరితోనూ ఏ విధమైన సంబంధం లేకుండా గడిపేవారని చెప్పారు. ఆయన ఎప్పుడూ మాట్లాడేవారు కాదు, ఎందుకంటే ఆయన తన సమయాన్నంతా సాధనలో గడుపుతూ ఆత్మనిష్ఠులై ఉండేవారు. భగవాన్ మరణం కూడా తనను చలింపచేయలేదని, ఎందువల్లంటే భగవాన్ను తాను కేవలం ఆత్మగానే చూసేవారు కనుక. భగవాన్ భౌతికంగా ఉన్నప్పుడు కూడా ఆయన భగవాన్ను కేవలం ఆత్మగానే అనుభూతి చెందేవారు. ఆయన హృదయపు లోతుల్లోకి మునిగిపోయారు కనుక ఆయనకు విచారం కానీ దిగులు కానీ కలగలేదు. ఒకప్పుడు రాబర్ట్ ఆడమ్స్కు భగవాన్ కల్లో కనిపించి, కాశీకి వెళ్ళండి, అక్కడ ఒక వృద్ధులైన స్వామి ఉన్నారు, ఆయనతో ఉండండి అన్నారు. ఆ స్వామి 90 సంవత్సరముల వయసు కలిగిన వారు. రాబర్ట్ వారణాసికి వెళ్ళి ప్రతిదినము ఆయన సన్నిధిలోనే కూర్చునేవారు. ఏ విధమైన సంభాషణ అవసరం లేకుండేది. ఒకరోజు ఆ స్వామి తన చుట్టూ చేరిన జనంతో, 3 దినాల్లో ఈ జీవితం ముగియపోతుందని నాకు తెలుసు. నా పని పూర్తి కాలేదు. నేను మరణించగానే ఒక యువకుడు కూడా ఏ కారణం లేకుండానే రోడ్డు మీద మరణిస్తాడు. నేను అతని శరీరంలోకి ప్రవేశించి నా కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను అన్నారు. అప్పటికి 3వ రోజున స్వామి మరణించగానే ఒక 14 లేదా 15 ఏళ్ల బాలుడు రోడ్డు దాటుతున్నాడు. అతనికి అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి చనిపోయాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత ఆ పిల్లవాడు లేచి అడవిలోకి పరిగెత్తి మాయమైపోయాడు. దీనితో రాబర్ట్కు ఆత్మ గురించిన మరింత అవగాహన కలిగింది. దేహం కనిపించుట కనిపించకపోవట అనేది ఆయన ఏ మాత్రమూ పట్టించుకునేవాడు కాదు. రాబర్ట్ భారతదేశ పర్యటన చేస్తూ ఎందరో మహాత్ములను కలుసుకున్నారు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు చేశారు. అప్పుడు భగవాన్ మరొకసారి ఆయనకు స్వప్నంలో కనిపించి, మీ దేశం వెళ్ళి ఆత్మవిచారణ మార్గం వ్యాప్తి చెందినట్లు చేయండి. ఏ విధంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చునో, ఏ విధంగా ఆత్మనిష్ఠులై హృదయ కుహరంలో చైతన్య రూపమైన అహంగా స్థితులై ఉండవచ్చునో అమెరికాలోని సాధకులకు తెలియచేయండి అని చెప్పారు. భగవాన్ ఎటువంటి సంస్థను స్థాపించవద్దు, గురువుగా ఉండవద్దు, ఏ విధమైన ప్రచారము వద్దు. మీ చుట్టూ 15 మంది కంటే ఎక్కువ భక్తులు పోగైతే ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళి వేరే చోట ఆత్మబోధను వ్యాప్తి చెందించండి అన్నారు. రాబర్ట్ ఆడమ్స్ ప్రయాణం చేశారు, కానీ ఎక్కడా ఆయన గురించి ఎటువంటి వ్యాసాలు ప్రచురించబడలేదు. ఏ విధమైన ప్రచారము జరగలేదు. చాలా కొద్ది మందికి తప్ప ఇతరులకు ఆయన గురించి తెలియదు. హాలీవుడ్కు చేరుకున్న తర్వాత ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి సోకడం వల్ల బలవంతంగా అక్కడ నిలిచిపోవలసి వచ్చింది. సహృదయురాలైన ఒక మేరీ అనే ఆమె స్నేహితులు ఆయన్ను చూసుకుంటూ ఉండేవారు. వారు ఆయన్ను భగవాన్ యొక్క ఆత్మవిచారణ అనే బోధన వ్యాప్తి చెందించుటకు కూడా సహకరించేవారు. ఆయన చిన్న చిన్న బృందములకు సత్సంగం చేస్తుండేవారు. ఆయన సన్నిధి చాలా శక్తివంతంగా ఉండేది. ఆయన హాల్లో దాదాపు 20 నిమిషాలు మౌనంగా కూర్చుని ఉండేవారు. ఆయన చుట్టూ ఉండేవారు కూడా పూర్తి మౌనంతో ఉండేవారు. అక్కడ ఎంతమంది ఉన్నారనే విషయం కానీ, ఎవరెవరు ఉన్నారనే విషయం కానీ ఆయన పట్టించుకునేవారైతే కాదు. ఆ మౌనం ముగిసిన పిమ్మట కొద్ది నిమిషాలు మాట్లాడేవారు రాబర్ట్. నేను ఆయన్ను కలుసుకుంటకు అనుమతించవలసిందని కోరుతూ రాబర్ట్ ఆడమ్స్కు రాసినప్పుడు ఆయన లాస్ ఏంజల్స్లో మీరు నన్ను కలుసుకోవచ్చని బదిలిచ్చారు. ఆ సమయంలో కోర్స్ ఆఫ్ మిరాకిల్స్కు అధ్యక్షులైన డాక్టర్ తారాసింగ్ రమణాశ్రమంలో ఉన్నారు. ఆయన అనురాధను నన్ను లాస్ ఏంజల్స్లోని వారి సంస్థ హెడ్ క్వార్టర్స్లో ఉండమని ఆహ్వానించారు. మీకు రాబర్ట్ ఆడమ్స్ తోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. ఆయన ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. మేము ఆయన్ను అక్కడే కలిసాం. ఎందుకంటే
ఆ గురువు గారికి ఏ సంస్థ కానీ ఆశ్రమం కానీ లేదు. నాది అని చెప్పుకోవడానికి ఒక ఇల్లు కూడా లేదు. ఆయన మాకు మధ్యాహ్న భోజనం ఆ సమావేశంలో ఏర్పాటు చేయటం చూసి నాకు చాలా ఆనందం కలిగింది. అది చూసి నాకు భగవాన్ ఆశ్రమానికి వచ్చిన వారికి జ్ఞానబోధ చేయడమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం చేయమని పట్టుబట్టడం గుర్తుకు వచ్చింది. మేము టేబుల్ని సమీపించేసరికి మాకు రాబర్ట్ వీపు మాత్రమే కనిపిస్తుంది, కానీ అదే చాలా ఎక్కువ. ఆ ఆధ్యాత్మిక ప్రకాశము, ప్రశాంతత, స్నేహశీలత, ఆధ్యాత్మిక తరంగాలు కొంత దూరం నుండే అనుభవంలోకి వచ్చాయి. ఆయన గొప్ప హాస్య చిత్రత కలవారు. నేను ఆయన్ను మరలా మరలా భగవాన్ని గూర్చి చెప్పమని అడిగాను. ఆయన నోటి వెంట భగవాన్ గూర్చి వినాలని ఆయన ఇదివరకే నాకు రాసిన సంఘటనలను గూర్చి వివరించారు. తాను తన బుల్లి మంచం వద్ద భగవాన్ చూచుట, మిగిలిన సంఘటనలను వివరించి, ఇవాళ సాయంత్రము మేరీ ఇంట్లో మా సత్సంగం జరుపుకుంటున్నాం, దయచేసి రండి అని చెప్పి ముగించారు. నేను అక్కడికి చేరేసరికి 70 మంది అక్కడ చేరారు. అక్కడ గాఢమైన ప్రశాంతమైన నిశ్శబ్ద వాతావరణం నిండి ఉంది. ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నందున రాబర్ట్కు ప్రత్యేకమైన కుర్చీ వేశారు. ఆయన వెనుక భగవాన్ ఫోటో ఉంది. నాకు కూడా ప్రత్యేకమైన కుర్చీ వేశారు. రాబర్ట్ కూర్చున్న తర్వాత 20 నిమిషముల పాటు ప్రతి ఒక్కరి వైపు చూస్తూ ఉండిపోయారు. ఆ 20 నిమిషాల్లో ఆయన అందరి మనసులను నిశ్చలంగా ఉండేట్లు చేసి అందరినీ సమాధి స్థితిలో ఉండేట్లు చేశారు. ఆ తర్వాత మైకు తీసుకొని మాట్లాడారు. నేను నా గురువుగారైన రమణ మహర్షి తమ్ముని మనవడైన గణేశన్కు, ఆయన సెక్రటరీ అనురాధకు స్వాగతం పలుకుతున్నా. గణేశన్ను మాట్లాడమని కోరుతున్నాను. నేను దాదాపు అరగంట సేపు మాట్లాడాను. చివరిలో ఆయన సంతోషంగా, ఇవాళ గణేశన్ మాట్లాడిన ప్రతి మాటతోనూ నేను ఏకీభవిస్తున్నాను అన్నారు. నేను అక్కడ అప్పుడు జరిగిన ఒక ప్రత్యేకమైన సంఘటనను గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను రాబర్ట్ పాదాల చెంత కూర్చుని ఉన్నా. అక్కడ 20 సంవత్సరాలకు పైగా రాబర్ట్ స్నేహితుడుగా ఉన్న జాన్ విల్కిన్స్ అనే ఆయన కూడా ఉన్నారు. ఉన్నట్లుండి జాన్, రాబర్ట్, సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి, వాస్తవం అంటే ఏంటి, అవాస్తవం అంటే ఏంటి, మీరు నాకు చెప్పాలి. మీరు శాస్త్రంలో ఉన్న మాటలను చెప్పకూడదు, వేదాంత పరిభాష వాడకూడదు. ఇవి నాకు మీ పాదముల చెంతనే అనుభవానికి వచ్చినట్లు మీరు చెయ్యాలి. రాబర్ట్ ఈ వింతైన క్లిష్టమైన ప్రశ్నలకు ఎలా సమాధానమిస్తారో అని ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్నాను. రాబర్ట్ తొలుత చాలా సంతోషించారు. పిదప చాలా గంభీరంగా మారిపోయారు. ఆయన జాన్ వైపు చూసి, మీరెవరు అని ప్రశ్నించారు. ఆయన జబ్బు వలన తనను గూర్చి మర్చిపోయారనుకున్నారు. జాన్, ఆయన, నేను జాన్ విల్కిన్స్ని అన్నారు. రాబర్ట్ అత్యంత సుందరమైన చిరునవ్వు నవ్వి, నేను అన్నది సత్యం, జాన్ విల్కిన్స్ అన్నది అసత్యం అన్నారు. ప్రతి ఒక్కరూ సమాధి స్థితిని అనుభవించారు. అది కేవలం జవాబు కాదు, అది అందరినీ నిశ్చల మౌనంలోనికి, సమాధి స్థితిలోనికి చేరవేసిన ఒక వాక్యం. రాబర్ట్ ఆడమ్స్ నన్ను ఆ మరుసటి సంవత్సరం కూడా రమ్మని ఆహ్వానించారు. కానీ తాను అప్పటికి భగవాన్ ఎంపిక చేశారు. కావున సెడోనా అనే ప్రదేశానికి మారనున్నట్టు తెలిపారు. అన్ని ఏర్పాట్లు చేయబడినాయని చెప్పి ఆయన నన్ను ఆహ్వానించారు. అనురాధకు నాకు ఒక దంపతుల ఇంటిలో బస ఏర్పాటు చేశారు. నేను ఆయన సత్సంగములకు హాజరయ్యాను. ప్రతిసారి ఆయన నా చేత మాట్లాడించేవారు. నా మాటలను ఎంతో ఇష్టంగా వినేవారు. ఒకరోజు అనురాధ ఎంతో కృతజ్ఞతతో ఆయన చేతులు పట్టుకొని, నేను మీకు ఏమైనా చేయాలనుకుంటున్నాను. నేను తమకు ఏ విధమైన సేవ చేయగలనో దయచేసి తెలపండి అన్నారు. అవును, మీరు రమణాశ్రమ భోజనాన్ని తయారు చేసి నాకు పెట్టండి. నాకు అక్కడి భోజనం అంటే చాలా ఇష్టం. మీరు తయారు చేస్తే నేను తింటా అన్నారు. అనురాధ సంతోషంతో ఒప్పుకున్నారు. దక్షిణ భారతదేశపు వంటలు వండడానికి అవసరమైన పాత్రలు అక్కడ లేవు. కాబట్టి మేము గిన్నెలను వెతుక్కోవలసి వచ్చింది. మాకెవరో ఒక గిన్నె అరువు ఇస్తూ మేము కూడా భోజనానికి వస్తామన్నారు. రాబర్ట్ కేవలం 6 మాత్రమే ఆహ్వానించామన్నారు. తర్వాత ప్రతి 2 గంటలకు ఒకసారి మరొక 6 భోజనానికి వస్తున్నారని కబురు చేసేవారు. చిట్ట చివరకు అది 60కి చేరింది. అనురాధ మరికొందరు కలిసి తెల్లవారుజాము నుండే వంటలు మొదలుపెట్టారు. ఎందుకంటే రమణాశ్రమ భోజనం అంటే సాంబారు, రసము, కూర, పెరుగు, అప్పడము, పాయసము ఉండాలి కాబట్టి. కొంతమంది రాబర్ట్ ఒక్కరికి పెడితే చాలు, మిగిలినదంతా తలా కొద్దిగా ప్రసాదంగా తీసుకుంటామన్నారు. కానీ ప్రతి ఒక్కరూ భోజనం చేయవలసిందేనని అనురాధ పట్టుపట్టారు. ఎందుకంటే భగవాన్ జీవించి ఉండగా
అందరికీ వడ్డించిన తర్వాతనే తనకు వడ్డించమని ఆయన చెప్పడం ఆమెకు గుర్తు ఉంది. ఎందుకంటే ఉన్నవారిలో ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలనేది భగవాన్ కోరిక. మర్నాడు సమృద్ధమైన రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడింది. అనురాధ రాబర్ట్కు స్వయంగా వడ్డించారు. మిగిలిన వారంతా ఎవరికి వారు వడ్డించుకున్నారు. ఆయన ప్రతి ఒక్కటి మారు అడిగి మరీ పెట్టించుకొని తిన్నై ఆనందించారు. రాబర్ట్ అంత ఇష్టంగా భోజనం చేయడం చూసి మాకందరకు ఎంతో సంతోషం వేసింది. భోజనమైన తర్వాత అనురాధ, రాబర్ట్, ఇది ఆశ్రమ భోజనం వల్లే ఉందా, ఏమైనా లోపించిందా అని అడిగారు అమాయకంగా. రాబర్ట్, అవును, ఇది చాలా రుచిగా ఉంది. ఒకే ఒక లోటుంది, అరటి ఆకులో వడ్డించబడలేదు అన్నారు. భోజనం తర్వాత అందరూ సత్సంగం కోరుకున్నారు. ఇవాళ నేను మాట్లాడబోవడం లేదు, గణేశన్ మాత్రమే మాట్లాడతారు. ఆయన నేను ఎంపిక చేసిన విషయంపైనే మాట్లాడాలి అన్నారు. గణేశన్, మీరు ఇవాళ మాట్లాడవలసిన విషయము భగవాన్ కోతులు అనేదన్నారు. ప్రతివారు పగలబడి నవ్వి ఆ ఉపన్యాసమును ఆనందించారు, ఆస్వాదించారు. అప్పుడు శ్రోతల్లో నుండి ఒకరు అనురాధతో అన్నారు, మేము భగవాన్ గురించి గణేశన్ ద్వారా విన్నాం, మీ ద్వారా గణేశన్ను గురించి వినాలనుకుంటున్నాం అన్నారు. రాబర్ట్ జోక్యం చేసుకొని, అనురాధ, మీకు మాట్లాడడానికి నేను ఒక విషయం సూచిస్తాను. భగవాను గణేశన్ అనే విషయంపై మాట్లాడు అన్నారు. అనురాధ, నా బాల్యం గురించి, నాకు భగవాన్తో గల అనుబంధం గురించి, భగవాన్ నాకు ఉప్పు వడ్డించడం నేర్పడం గురించి, ఇంకా కొన్ని ఇతర సంఘటనల గురించి చెప్పారు. భగవాన్ చెయ్యి బంగారు చెయ్యి అని పేరుగాంచింది. ఎందుకంటే ఆయన తాకిన ప్రతిదీ దినదినాభివృద్ధి చెందేది. రమణనగర్లో గణేశన్ చేతులను అంత్యక్రియలు జరిపే చేతులు అంటారు. ఎందుకంటే రమణాశ్రమంలో, రమణ నగరంలోనూ చనిపోయిన పాత భక్తుల చితిని అంటించేది ఆయనే కనుక. అది వినగానే శ్రోతలు పడి నవ్వారు. రాబర్ట్ గంభీరంగా ఉన్నట్లు ముఖం పెట్టి, చావంటే భయమున్న వారంతా ఇక్కడి నుండి పారిపోండి, ఎందుకంటే ఇక్కడ అంత్యక్రియలు చేసే చేతులున్నాయి కనుక అన్నారు. అప్పుడు నేను ఆయన పాదాల వద్ద ఉన్నాను. ఆయన నా వైపునకు వంగి, గణేశన్, నీ చేతులు చాపండి, నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. అప్పుడు మేమందరము ఆయన హాస్యం ఆడుతున్నారని అనుకున్నాం. రాబర్ట్ వెళ్ళవలసిన సమయం వచ్చేటప్పటికీ మంచి గాయకులు, భక్తురాలు అయిన షర్మిల పాట పాడటం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ శృతి కలిపారు. రాబర్ట్ లేచి, హిట్ ది రోడ్ జాక్, డోంట్ కమ్ బ్యాక్, నో మోర్ నో మోర్ నో మోర్ అనే పాట స్వరానికి తగ్గట్లు నృత్యం చేశారు. ఆయన ఎప్పుడూ సాధారణమైన రోజువారీ దుస్తుల్నే ధరించేవారు. ఒక టీషర్టు, జీన్స్ ప్యాంటు, వెనుకకు తిప్పి పెట్టుకున్న టోపీ. ఆయన సామాన్యంగా, సహజంగా, హాస్యంగా ఉంటూ ఎప్పుడూ చలోక్తులు విసురుతుండేవారు. అవి ఎక్కువగా తనపై తానే వేసుకునేవారు. మేము ఎంతగానో ఆనందించాము. రాబర్ట్ సన్నిధిలో తరచుగా జరిగే విషయాన్ని ఇక్కడ చెప్తాను. హాలీవుడ్లో కానీ, సెడోనాలో కానీ ఎక్కడైనా సరే నేను కనబడగానే ఆయన చేయి చాపేవారు. నేను ఎప్పుడూ విభూది, కుంకుమ ఉండే 2 చిన్న పొట్లాలను భగవాన్ మందిరం నుండి తెచ్చి వాటిని నా జేబులో ఉంచుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు కూడా నేను అలానే చేస్తాను. నేను మొదట హాలీవుడ్లో రాబర్ట్ ఆడమ్స్ను కలిసినప్పుడు ఆయన నన్ను, మీరు మత చిహ్నం లేన విభూది కుంకుమలను నుదుటిపై ఎందుకు ధరిస్తున్నారు అని అడిగారు. ఆయనతో నేను ఇలా చెప్పాను, విశ్వనాథ స్వామి నా స్నేహితుడు, తోటి భక్తుడైన ఒక వ్యక్తితో నీకు ఫాలభాగం విశాలమైంది, దాన్ని నీవు విభూతి కుంకుమలతో అలరిస్తే బాగుంటుంది అన్నారు. కొన్నాళ్ళు తర్వాత ఆ భక్తుడు విశ్వనాథ స్వామిని ఆశ్రమంలో కలిసినప్పుడు ఆయన నుదుట విభూతి కానీ కుంకుమ కానీ లేవు. విశ్వనాథ స్వామి ఆయన్ను ఏమనకుండా ఆయన ఎదుటే నాతో, నా కొరకు మీరు వాటిని ధరించండి అని ఆజ్ఞాపించారు. నేనెప్పుడూ ఆచారాలను పాటించనని స్వామికి తెలుసు. అయినప్పటికీ ఆయన అంత గట్టిగా ఆజ్ఞాపించారు కాబట్టి నేను వాటిని ధరించడం మొదలుపెట్టాను. కేవలం భగవాన్ ప్రసాదంగానే కాక విశ్వనాథ స్వామి ఆశీర్వాదంగా కూడా భావించి వెంటనే రాబర్ట్ ఆడమ్స్ అన్నారు, మీరు నన్ను కలిసినప్పుడల్లా శ్రీ భగవాన్ ప్రసాదాన్ని నా నుదుటను కూడా ఉంచండి అని నేను ఆ విధంగా చేసి అమెరికన్ సిద్ధ పురుషుడైన రాబర్ట్ ఆడమ్స్ ఆశీస్సులను కూడా పొందాను. అనతి కాలంలోనే మేము భారతదేశానికి తిరిగి వచ్చి బెనారస్లోని కృష్ణమూర్తి ఫౌండేషన్లో ఉంటున్నాం. నాకు ఒక విదేశీ ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. అది రాబర్ట్ ఆడమ్స్ నుండి. ఆయన నన్ను పేరు పెట్టి పిలిచారు, కానీ ఇంకా ముందుకు కొనసాగలేకపోయారు. ఆయన సహాయకుడు రిచర్డ్
నాతో మాట్లాడారు. వసంత ఋతువులో మీరు సెడోనాకు వచ్చి 3 నెలలు అక్కడ గడపవలసిందని రాబర్ట్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఆయన అనురాధను కూడా రమ్మంటున్నారు. ఎందుకంటే మీరు ఒంటరిగా ప్రయాణించలేరు కనుక. ఆయన చాలా పట్టుబడుతున్నారు. ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్నారు. మిగిలిన భక్తులు మీ అవసరాలను చూసుకుంటారు. దయచేసి వసంత ఋతువులో ఇక్కడికి రండి. ఆశ్రమానికి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ రాబర్ట్ స్వదస్తూరితో నాకు ఒక ఉత్తరం ఉంది. అందులో గణేశన్ వచ్చే వసంత ఋతువు మొత్తం నాతో గడపండి అని రాశారు. అనురాధ, నేను శాన్ ఫ్రాన్సిస్కోలో దిగాం. సరిగ్గా అదే సమయంలో రాబర్ట్ సెడోనాలో తన దేహం విడిచిపెట్టారు. అది ఆయన హాస్యోక్తులలో ఒకటా? ఆయన నన్ను నీ సమాధి చేసే చేతుల్లో తీసుకో అనటం గుర్తుకు వచ్చింది. అది నిజమైంది. రాబర్ట్ నాకేదో చెప్పదలుచుకున్నారు. అనురాధ, నేను సెడోనా వెళ్ళి అక్కడ షర్మిలను కలిశాం. ఆమె మంచి వ్యక్తి. ఆమెకు స్వంత ఇల్లు లేదు. ఆమెతో పాటు మేము 3-4 చోట్ల బస చేశాం. రాబర్ట్ పాత శిష్యులు నన్ను వారి సత్సంగాల్లో పాల్గొనమని కోరారు. నేను ఆత్మవిచారణ గురించి, దాన్ని ఆచరించుట ద్వారా మనమెలా మనోనిశ్చలతను పొందగలమో, భగవాన్ రాబర్టుకి ఇచ్చిన మౌనమును, రాబర్ట్ భక్తులందరికీ ఇచ్చిన మౌనమును ఎలా పొందగలమో చెప్పాను. అది అలా కొనసాగవలసి వచ్చింది. అందుకనే రాబర్ట్ నన్ను అక్కడ 3 నెలలు ఉండమని కోరారు. నేను కూడా రాబర్ట్ నుండి ఒక పాఠం నేర్చుకున్నా. తనకు బాహ్యంగా ఉన్న వాటన్నింటినీ స్వప్నం వల్లే చూడవలనని ఈ జ్ఞానాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాబర్ట్ నాకు ఇచ్చారు. ఆయన చివరి దినాల్లో కూడా ఆయన హాస్య చతురతను వీడలేదు. ఆయన మంచాన ఉన్నప్పుడు జాన్ అనే యువకుడు ఆయనకు పరిచర్య చేసేవారు. తానొక పరిపూర్ణ పురుషునికి సాక్షాత్కారం పొందిన వానికి సేవ చేస్తున్నానని జాన్కి బాగా తెలుసు. జాన్ భర్తకు సేవ చేయటం రాబర్ట్ భార్యకి ఇష్టం లేదు. ఆమె ఎప్పుడూ జాన్ను తరిమేస్తూ ఉండేది. కానీ రాబర్ట్ మంచం పట్టారు కనుక జాన్ రాబర్ట్కు పరిచర్య చేయటం కోసం ఉండిపోవలసి వచ్చేది. ఒకరోజు రాబర్ట్కు వేడి నీరు కావలసి రాగా జాన్ వంటగదిలోకి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు రాబర్ట్ భార్య ఏదో పెద్ద బాణలిలో దేన్నో వేయిస్తున్నారు. ఆమెకు మిక్కిలి కోపం వచ్చి ఆ బాండిని జాన్పైకి విసురుటకు సిద్ధపడ్డారు. జాన్కు భయమేసి, రాబర్ట్, ఆమె నన్ను బాండితో కొట్టాలని చూస్తుంది. నేనేం చెయ్యాలి? దయచేసి నాకు సాయపడండి అన్నారు. పడుకుని ఉన్న రాబర్ట్ గభాలున కిందకు వంగు అన్నారు. ఆయన ఎప్పుడూ అలాగే సగం గంభీరంగా సగం హాస్యంగా ఉండేవారు. రాబర్ట్కు నివాళులర్పిస్తూ, నేను రాబర్ట్ బోధల నుండి కొన్ని పేరాలను రాస్తాను. ఈ ప్రపంచంలోని అత్యున్నత బోధ మౌనం. అంతకంటే ఉత్తమమైనది లేదు. ఒక మహర్షి చెంత కూర్చుని ఉండే శిష్యుడు కేవలం ఆయన సన్నిధిలో ఉండటం చేతనే తన మనస్సును శుద్ధమనరించుకోవాలని అనుకుంటాడు. మనస్సు అప్రయత్నంగానే శాంతి పొందుతుంది. ఏ మాటలు అవసరం లేదు. మౌనం అనేది అంతిమ సత్యం. ఈ ప్రపంచంలోని ప్రతిదీ మౌనం ద్వారానే ఉనికి కలిగి ఉంది. దీని అర్థం లోతుగా నీ అంతరంగంలోనికి వెళ్ళి ఎక్కడైతే ఏమి సంభవించుట లేదో ఆ స్వస్థానానికి చేరుట. ఈ స్థానము దేశకాలాలకు అతీతమైంది. ఇది శూన్యానికి సరికొత్త కోణం. అదే మన స్వగృహం. మనము నిజంగా ఆ చోటికే చెందినవారం. ఈ స్థితిలో కేవలం గాఢ మౌనమే ఉంటుంది. అంటే నిశ్శబ్దం ఉంటుంది. అచ్చట మంచికి కానీ చెడుకు కానీ ఏదో సాధించాలని అనుకున్నటకు కానీ తావులేదు. ఆ స్థితి కేవలం స్వచ్ఛమైన ఉనికియే. మీ యొక్క శరీరాలను, కార్యకలాపాలను, ఈ విశ్వమును అధిగమించి ఆ గాఢమైన మౌనాన్ని చేరుకొనుటయే పరమోన్నతమైన స్వేచ్ఛ. మీరు నేర్వవలసిన మరొక పాఠం మీరే సత్యమని తెలుసుకోవడం. పైకి మీరు కనపడేది మిథ్య. పైకి మీరుగా కనపడేది మిథ్య. మీరు మీ నిజమైన నేనుతో ఐక్యత నొంది ఉండండి. పైకి కనిపించేదంతా మిథ్య, నేనుతో కాదు. మిథ్య నేనుకు నిజమైన ఉనికి లేనేలేదు. మీ కళ్ళకు గోచరించేదంతా సత్యమేనని భావించకండి. మీకున్న స్వాతంత్రమల్లా కేవలము అంతర్ముఖం ఒకటి వరకే ఉంది. ఏదో ఒక నాటికి మీరు ఈ కళ నుండి మేల్కొని స్వేచ్ఛను పొందుతారు, ముక్తి పొందుతారు. అసలు చావు పుట్టుక అనేవి లేనే లేవు. ఎవరూ జన్మించలేరు, ఎవరూ చనిపోవటలేదు. చావు పుట్టుకల మధ్య జీవించుటయూ లేదు. కనిపించేదేది ఉనికి కలిగి లేదు. ఆత్మ ఒక్కటే ఉనికి కలిగి ఉంది. ఇదంతా ఆత్మయే. అదే నేను. మీరే పరమోత్కృష్టమైన సత్యం. మీరే ఎరుక, శూన్యము మరియు సచ్చిదానందము.
ఉనికి, ఎరుక, ఆనందము అదే మీ స్వస్వరూపం. అందులో నిలకడ చెంది మీరెందుకు స్వేచ్ఛనందరు? మీ మనసును ఖాళీ చేసి నిశ్చలంగా ఉండండి. ప్రతిదీ దానంతటా అదే జరిగిపోతుంది. నిజానికి మీరు చేయవలసింది ఏమీ లేదు. కేవలం నిశ్చలంగా ఉండండి. నిశ్చలంగా ఉండి ఆత్మ అయిన నేనును దైవంగా తెలుసుకోనండి. నేను అనేదే ఆత్మ. దాన్ని అంగీకరించి ముక్తులవ్వండి. గొప్ప సద్గురువైన రాబర్ట్ ఆడమ్స్కి ప్రణామములు. రేపు ఇంకొక శిష్యుని గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.